హలో ఎవరీవన్. అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేను చాలా బాగున్నాను. ఇదొచ్చేసి సాటర్‌డే వ్లాగ్ అనమాట. మార్నింగే ఇదిగోండి నేనైతే కర్రీ కోసమైతే నాకిష్టంగా చేసేసుకుంటున్నాను. ఇంతకీ ఏం కర్రీ అనుకుంటున్నారా? చూసేసారు కదా! చిక్కుడుకాయ కర్రీ అనమాట. ఇదొచ్చేసి మొన్న ఊరెళ్ళినప్పుడు అక్క వాళ్ళు పంపించిన చిక్కుడుకాయలు ఇంకా ఉన్నాయి. ఇంకొక పూటకైతే వస్తాయన్నమాట. మొత్తానికి 3 టైమ్స్ అయితే వండుకున్నాను. ఇది సెకండ్ టైమ్. ఇంకొక టైమ్‌కి ఉంటదనమాట. ఇంకా ఈరోజు స్పెషల్ పచ్చిమిర్చి కారంతోనైతే చేస్తున్నాను. నాకు చాలా ఇష్టం. మా అమ్మ ఉన్నప్పుడైతే ఇలానే చేసేది. ఈరోజు నా స్టైల్‌లో నాకిష్టమైనట్టు చేసుకుంటున్నాను కర్రీ. ఇంకా మా పిల్లలకి, మా వారికి అంత ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళు పచ్చి కారం, పచ్చిమిర్చి అట్లా ఎక్కువగా యూజ్ చేయం కాబట్టి. కానీ ఈరోజు నాకెందుకో పచ్చిమిర్చి కారంతోనే నాకు చేసుకోవాలని చాలా ఇష్టంగా చేసుకుంటున్నాను. మరి ఎలా ఉంటుందో ఏమో! ఫస్ట్ అయితే చూడండి అన్నీ వేసేసి అంటే అవి చిక్కుడుకాయలన్నీ కడిగేసి ఒక బౌల్‌లో వేసేసి ఇంకా కారం, ఉప్పు, టమాటాలు ఇవన్నీ ఉల్లిపాయలు మొత్తం వేసేసి ఉడకబెట్టేసేయాలి. ఉడకబెట్టిన తర్వాత ఇంకా లాస్ట్‌లో అయితే ఆయిల్ వేసి ఇంకా తాలింపు గింజలు అవన్నీ వేసేసి అయితే మనము తాలింపయితే పెట్టేసుకోవాలి. తాలింపు వేసిన తర్వాత లాస్ట్‌లో కొత్తిమీర వేసుకోవాలి. టేస్ట్ బావుంటది. నాకు చాలా బాగా నచ్చింది ఈరోజు కర్రీ అయితే. అండ్ ఇంకా ఇంట్లో పనంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత షాప్‌కైతే బయలుదేరుతున్నాను. ఇంకా ఈరోజు గూడా పిల్లలకైతే హాలిడే అనమాట సాటర్‌డే. ఇక పిల్లలిద్దరైతే 9:00కే షాప్‌కైతే వెళ్ళిపోయారు. పిల్లలు ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు తొందరగా ఎర్లీగానే షాప్ దగ్గరికి పంపించేస్తున్నాను. తర్వాత నేను నెమ్మదిగా ఇంట్లో పనంతా కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి అయితే షాప్‌కైతే బయలుదేరుతున్నాను. అండ్ లేదంటే నాకు పిల్లలు వీడియో పెట్టుకోవడానికి అస్సలు కుదరదనమాట పిల్లలుంటే. అందులో మళ్ళీ నేను కొంచెం వాళ్ళున్నప్పుడు ఎర్లీగా షాప్ స్టార్ట్ చేస్తే బెస్ట్ గదా! ఓపెన్ చేస్తే అని చెప్పేసి 9:00కే పంపించేసాను. ఇప్పుడు నేనైతే బయటికి అంటే షాప్‌కైతే వెళ్తున్నాను. ఇంకా ఫ్రూట్స్ అవి మా వారు మొన్న ఫ్రైడే రోజు తెచ్చారు గానీ, అవి సపోటాలయితే ఇంకా మెత్తబడలేదనమాట తర్వాత. ఇంకిప్పుడైతే షాప్‌కైతే బయలుదేరుతున్నాను లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి. అండ్ షాప్‌కొచ్చిన తర్వాత ఇంకా పిల్లలు అలా కాసేపు ఉన్నట్టు చేస్తారు. తర్వాత అయితే వెళ్ళిపోతారనమాట ఇంకా ఇంటికి. ఇంటికెళ్ళి ఇంకా వాళ్ళకేదైనా హోమ్ వర్క్ కూడా చేసుకొని తర్వాత ఇంకా టీవీ చూసుకుంటూ ఉంటారు. ఇప్పుడు నేనైతే ఇగ ఇంటికి సారీ షాప్‌కి రాగానే ఫస్ట్ ఒక ప్లెయిన్ బ్లౌజు ఫస్ట్ కుట్టేసాను. ఆ ప్లెయిన్ బ్లౌజ్ ఏంటంటే మొన్న ఇచ్చిన కస్టమర్సే అనమాట. కొత్త కస్టమరు. తనేంటంటే మూడో ఏమో బ్లౌజులు తీసుకొచ్చారు. వాటిల్లో ఒకటి ప్లెయిన్ బ్లౌజు. వాళ్ళకేంటంటే ఫస్ట్ ఒక ప్లెయిన్ బ్లౌజ్ అయితే కుట్టివ్వండి. అది నాకు నచ్చితే మళ్ళీ మిగిలినవి కుట్టియరు అన్నారు అనమాట. ఎప్పుడైనా వాళ్ళు చెప్పకపోయినా నేను చేసేది అదే అనమాట. కొత్త కస్టమర్స్ వచ్చినప్పుడు ఒక బ్లౌజ్ మాత్రమే వాళ్ళకిస్తాము. వాళ్ళకి నచ్చితేనే మిగతాయి కుడతామనమాట. కానీ ఎప్పుడు గాని కస్టమర్స్ మళ్ళీ రివర్స్ తీసుకున్నది లేదు. కానీ వాళ్ళకైతే ఆ హోప్ అయితే ఇవ్వాలన్నమాట నేనైతే. ఎందుకో తెలియదు ఆ డైలాగ్ అయితే నాకు రొటీన్ అయిపోయింది. ఇంకా అలా మొత్తానికైతే ఆ బ్లౌజులైతే ఆహ్, కుట్టి ఇచ్చేసాననమాట. హెమ్మింగ్‌కి. ఎందుకంటే ఆఫ్టర్‌నూన్ వరకే కావాలన్నారు కాబట్టి ఇంక అందుకే నేను వీడియో షూట్ చేయలేదు రాగానే. అది ఆల్రెడీ కట్ చేసుండే. ఆ కటింగ్ చేసే వీడియో కూడా నేను ఆల్రెడీ మన ఛానెల్‌లో పెట్టాను. ప్లెయిన్ బ్లౌజు. అండ్ ఇప్పుడొచ్చేసి ఇంకా ఈరోజు కావాల్సిన లైనింగ్స్ అంటే ఈరోజైతే చూసారు గదా! ఇవి కట్ చేసుకొని పెట్టుకొని పిండేసేయాలి. ఫస్ట్ ఫాల్స్, లైనింగ్స్ అన్నీ కూడా ఫస్ట్. ఇది చేయకపోతే అయితే ఇంకొక బ్లౌజ్ కట్ చేసుందనమాట. ఆ బ్లౌజ్ కుట్టేలోపు ఇవన్నీ ఆరుతాయన్నమాట. అలా నేను రోజు గూడా ఇలా డిసైడ్ అనేది చేసుకుంటాను. ఈరోజు ఏంటో కానీ అంత అనీజీగా అనిపిస్తుందండి షాపు రాగానే కూడా. అంత ఇంట్రెస్ట్‌గా అనిపించట్లేదు. మరి ఈరోజు నేను ఇన్ని కుడతానా? ఎన్ని కుట్టానా? అనేది నాకే అర్థం కావట్లేదు. ఈవినింగ్ వరకు అది మీకు చూపిస్తాను. అసలు నేను ఎన్ని కుట్టాను ఏంటనేది. కొంచెం ఎందుకో గానీ ఏదోలా ఉందండి మనసంతా. కానీ తెలియదు. నాకే అర్థం కావట్లేదు. దేనికి ఏంటన్నది. కొన్ని కొన్ని ఆలోచనలనేది మనకు తెలియకుండానే ఎందుకో అలా వచ్చేస్తా ఉంటాయన్నమాట. ఏదేమైనా సరే గాని పనైతే పని చేసుకుంటూ వెళ్ళిపోవాల్సిందే. పని లేకుండా అయితే కుదరదనమాట. ఇంకా ఈ మధ్యలో ఏంటంటే మళ్ళీ నేను కట్ సారీస్ అవి తీయడం వల్ల ఆఫ్‌లైన్‌లో తీసుకునే వాళ్ళ గోల ఎక్కువైపోయిందనమాట. ఏంటంటే వాళ్ళు రావడము, చూడడము, వాటిని అటు ఇటు ఫోల్డింగ్ లేకుండా ఇంకా వాళ్ళు తీసి చూడడం తర్వాత వాటిని నేను ఫోల్డ్ చేసుకోవడం అది నాకు కొంచెం టైం వేస్ట్ అయితే అనిపిస్తుంది. అందుకే నేను ఎక్కువగా ఆన్‌లైన్‌లోనే కట్ సారీస్ అనేవి ఏవన్నా సేల్ చేస్తూ ఉంటాను. కానీ ఆఫ్‌లైన్‌లో కూడా తీసుకునే వాళ్ళు చాలా తీసుకుంటారు. కానీ వచ్చిన రిస్క్ ఏంటంటే వాటిని ఫోల్డ్ చేయలేకనే ఒక్కొక్కసారి హెడేక్ వస్తదనమాట. అంటే టైం వేస్ట్ అవుతది చాలా వరకి. ఆన్‌లైన్‌లో అంటే అలా కాదండి. మనం ఏదైతే చూపిస్తామో అదే పంపిస్తాము క్లారిటీగా. కానీ ఆఫ్‌లైన్‌లో తీసుకునే వాళ్ళు అలా కాదనమాట. ప్రతీదీ ఇంకా 10 సార్లు చెక్ చేసుకొని మరీ తీసుకుంటారనమాట. అలా ఉంటారు.
అండ్ ఇప్పుడైతే దేనికి అది సెపరేట్ పెట్టేసుకుంటున్నాను. ఈ బ్లౌజ్ పీస్ అయితే 2 కుట్టాలి. ఈ రోజు కుట్టాల్సిన ఈ 2, 3 బ్లౌజులయితే ఈరోజు చాలా పెద్ద సైజ్ బ్లౌజులండి. నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటది. పెద్ద సైజ్ బ్లౌజులొచ్చినప్పుడు టైలరింగ్ ఏందిరా బాబు అనిపిస్తది. కానీ తప్పదు కదా! ఇంకా మనము ఒక ఫీల్డ్‌లోకొచ్చినాక కష్టమైన, నష్టమైన భరించాలి అన్నట్టు. చిన్న సైజ్ బ్లౌజులొచ్చినప్పుడు అసలు ఎన్ని బ్లౌజులు కుట్టినా గూడా కుట్టిన ఫీలింగే రాదనమాట. అదే ఒక్క పెద్ద సైజ్ బ్లౌజులొచ్చిందనుకోండి, దాంతోనొచ్చిన బాధ ఇంకా దేనితోని రాదనమాట. మీకు చాలా సార్లు చెప్పే ఉంటాను. ఎందుకంటే పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా పర్లేదు కానీ, పెద్ద పీసులుండాలనమాట. మనకి బ్లౌజ్ పీస్‌లైనా, లైనింగ్ అయినా గూడా మనం లైనింగ్ అనుకోండి ఇంకొక హాఫ్ మీటర్ ఎక్స్‌ట్రా తీసుకొనైనా కుడతాం. కానీ మెయిన్ పీసులుంటాయి గదండీ! మెయిన్ బ్లౌజ్ పీస్‌లు అవైతే చాలా తక్కువొస్తాయి. వాటిల్లోనే మనం అడ్జస్ట్ చేసి మరి వాళ్ళ సైజ్ అనేది కుట్టాలి. అలాంటప్పుడు చాలా రిస్క్ గదండీ! అతుకులు పడతా ఉంటాయి. జాయింట్స్ వేస్తా ఉండాలి. ఆ జాయింట్స్‌కే ఇంత టైం పట్టిద్ది. నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో గానీ, ఈ పెద్ద బ్లౌజులు ఒక్క బ్లౌజ్ కుట్టేలోపు మనం చిన్న సైజువి 2 బ్లౌజులు కుట్టొచ్చనమాట. కానీ కొంతమంది పెద్ద సైజ్ బ్లౌజులకు కూడా అమౌంట్ అనేది ఎక్కువ తీసుకుంటారంట. కానీ నేను మాత్రం సేమ్ రేటే తీసుకుంటున్నానండి. ఇంకా దానికి కొంతమంది సిస్టర్స్ అంటారు, "అబ్బా! అంతనా? ఇంతనా?" అని చెప్పేసి బార్గెయిన్ చేస్తా ఉంటారనమాట. కానీ నిజంగా అంత టైమయితే పట్టినప్పుడు కొంచెం ఎంతో కొంత అమౌంట్ తీసుకోవడమే బెస్ట్ అని నా ఫీలింగు. ఎందుకంటే కొంచెం టైమే పట్టిద్దండి పెద్ద సైజ్ బ్లౌజులకి. ప్రతీదీ పెద్దగా ఉంటది కాబట్టి ప్రతీదీ మనం తీసుకోవాలి. అంటే ఆ టైంని బట్టి మనం ప్రైస్ అనేది తీసుకోవాలి. కానీ కొంతమంది అలా ఇవ్వరనమాట. అదే గదా! ఇదే గదా! అని జెప్పేసి అనేవాళ్ళు చాలా మంది ఉంటారనమాట. కుట్టే వాళ్ళకే తెలుస్తదనమాట పెయిన్ అనేది. ఇంకా నిన్న ఒక సిస్టరొచ్చేసి మొన్న నేనొక ఏమంటారు టాప్, బాటమ్ కుట్టారు గదండీ! దానికి కూడా అంతే. అన్ని హోల్స్ అంటే మనకిప్పుడు డ్రాప్స్ పెట్టాలి డ్రెస్‌కి. హ్యాండ్స్‌కి, నెక్‌కి, బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్‌కి ప్లస్ హ్యాండ్స్‌కి డ్రాప్స్ పెట్టాలి కదా! ఆ డ్రాప్స్ మరి కొంచెం పెద్ద సైజు అనుకోండి ఫాస్ట్‌గా పెట్టేసేయొచ్చు. కానీ చిన్న డ్రాప్స్ ఉంటాయి చూడండి అవి కొంచెం టైమ్ టేకింగ్ అనమాట. అంటే చిన్న చిన్న డ్రాప్స్ పెట్టాలంటే టైం ఎక్కువ తీసుకుంటది. కానీ వాటికి కూడా మనీ అనేది అస్సలు ఇవ్వరనమాట. నేను నార్మల్ ప్రైస్ చెప్పినా కూడా అవి చిన్న డ్రాప్సే కదక్క! మరి డ్రాప్స్ పెట్టినందుకు కొంచెం ఎక్కువ ఇవ్వండి అమౌంట్ అంటే, అవి చిన్న డ్రాప్సే కదా! చిన్న డ్రాప్స్ అయినా, పెద్ద డ్రాప్స్ అయినా ఏవైనా కూడా పని పనే కదా! అందులో ఇంక పెద్ద డ్రాప్స్ అయినా గూడా మనం ఒకటి ఇలా తిప్పగానే అవి వచ్చేస్తాయి కానీ, చిన్న చిన్న డ్రాప్సు ఒక దగ్గర ఒక 3, 4 ఇంకా ఆమె 5 పెట్టమన్నది. నేనేదో 3 పెట్టేసాను. టైం ఎక్కువ పడుతుందని జెప్పేసి. అలా చిన్న చిన్నవి పెడితేనే టైం ఎక్కువ పట్టిద్ది. ఇంక పెద్దదనుకోండి ఎనకాల ఒక డ్రాప్ షేప్ పెట్టాలంటే ఈజీ అయిపోతది. కానీ అదే ఒక 2, 3 చిన్న చిన్నవి పెట్టాలంటే ఎంత రిస్కో చూడండి. మరీ చిన్నయన్నమాట. మరీ పెద్దయి పెట్టినా కూడా ఫ్రంట్ నెక్ డీప్ అయిపోతది. అలా ఉన్నా గూడా మళ్ళీ కస్టమర్స్‌కి నచ్చదు. అలా వాళ్ళకి నచ్చినట్టు మనకు ఆహ్, ఫాస్ట్‌గా అయ్యేటట్టు ఇలా ట్రై జేయడానికి చూస్తూ ఉంటాము. కానీ కొంతమంది కస్టమర్స్ అలా అర్థం చేసుకోరనమాట. ఇదే కదా! అదే కదా! అంటారు. అంటే అది కుట్టే వాళ్ళకే తెలుస్తది. అది ఎంత టైం పట్టిద్ది, ఎంత రిస్క్ ఉంటది ఏంటనేది. ఇంకా నార్మల్‌గా చిన్నదే గదా! పెద్దదే గదా! మాట ఏదైనా మాట అనడానికి బానే ఉంటది. కుట్టే వాళ్ళకే తెలుస్తది పెయిన్ అనేది. నిజంగా ఏ పని చేసినా గూడా అంతేనండి. ఇప్పుడు ఎవరి పనిలో వాళ్ళకి ఆ కష్టం, సుఖం అనేది వాళ్ళకే తెలిసుంటది. అనే వాళ్ళకి, చెప్పే వాళ్ళకి ఉండదనమాట. చేసే వాళ్ళకే తెలుస్తది ఆ బాధ. అలా ఉంటది. కానీ కొంతమందయితే చాలా పీడిచి, పీడిచి ఇస్తా ఉంటారనమాట. మనీ అయితే వాళ్ళేదో మనకి ఊరికే ఇచ్చినట్టు, ఫ్రీగా ఇచ్చేసినట్టు మన కష్టానికి తగ్గట్టే ఇస్తూ ఉంటారు కొంతమంది. కానీ అసలు నిజం చెప్పాలంటే నేనైతే ఇంక అంతకంటే తక్కువనే తీసుకుంటూ ఉంటాననమాట. సరేలెండి. అదంతా ఇంకా కామన్ అనుకోండి. మనం ఏ ప్రొఫెషన్‌లకెళ్ళినా గూడా, ఏ ఫీల్డ్‌లకెళ్ళినా గూడా ఖచ్చితంగా అవి ఉంటాయి, ఇవి ఉంటాయి. ఇంకా ఈరోజు చెప్పాను కదా! పెద్ద సైజ్ బ్లౌజులే ఇవైతే కటింగ్ అనేది చేస్తున్నాను. ఇంకా నేను వీడియో షూట్ చేయకపోతే టేబుల్ పైనే కట్ చేస్తాను కదా! ఈరోజు వీడియోస్ అనేది ఏం పెట్టుకోలేదండి. చాలా బ్లౌజ్ కటింగ్స్ వీడియోస్ అయితే ఫోన్‌లో స్టోరేజ్ ఫుల్ అయిపోయిందనమాట. చాలా ఉన్నాయి. ఇంకా వాటి వల్ల ఏంటంటే, నేను వేరే వీడియోస్ షూట్ చేయడానికి కూడా నాకు స్పేస్ అనేది లేదు. ఇంకా అవి డిలీట్ చేయాల్సిందే. ఆ డిలీట్ చేయాలంటే మనసొప్పదు కదండీ! ఎంత కష్టపడి వీడియోస్ తీసినప్పుడు వాటిని డిలీట్ చేసి మళ్ళా కొత్త వీడియోస్ తీయడం ఎందుకులే అని జెప్పేసి ఇంకా నేను వీడియో షూట్ చేయట్లేదు 2 డేస్ నుండి. ఇంకా ఈరోజైతే అందుకే ఇక టేబుల్ పైన ఫాస్ట్‌గా అయితే కట్ చేసేసుకుంటున్నాను నార్మల్‌గా. మనము ఎంత ఫాస్ట్‌గా కట్ చేసినా, ఎలా చేసినా గూడా నేనైతే టేప్ ఖచ్చితంగా వాడతాను. స్కేల్ కూడా అప్పుడప్పుడు వాడుతూ ఉంటాను. టేప్ అయితే వాడందసలు బ్లౌజే కట్ చేయననమాట. ఎందుకో తెలియదు నాకు అలవాటయిపోయింది టేప్‌తోనిక.
ప్రతిదీ నాకు బ్లౌజ్ మెజర్‌మెంట్స్ పెట్టినా కూడా నేను టేప్‌తో ఖచ్చితంగా మళ్ళీ కొలుస్తూ ఉంటాననమాట. అన్నీ కూడా అంటే పర్ఫెక్ట్‌గా వచ్చాయా లేదా అని జెప్పేసి. అదొకటి ఎందుకో ఇది బాగా చేస్తూ ఉంటాననమాట. ఇంకా జస్ట్ అయితే ఇప్పుడే వచ్చి మళ్ళీ షాప్ దగ్గర నుండైతే వెళ్తున్నాడనమాట. వాడైతే తినలేదు అన్నము అందుకని. ఇంక చెప్పాను గదా! ఈరోజు ఈ బ్లౌజ్‌కొచ్చేసి మధ్యలో గ్యాప్ బార్డర్ వచ్చింది. ఈ గ్యాప్ బార్డర్ అనేది తగ్గించి హ్యాండ్స్ అయితే సెట్ చేయమన్నారనమాట. అంతే గ్యాప్ ఉండొద్దు. కొంచెం తగ్గించి పెట్టమన్నారు. ఇంక దాన్ని లోపలికి ఫోల్డ్ చేసి కుట్టి మనం హ్యాండ్స్ అనేది కుట్టాలనమాట. ఇంగ దానికి గూడా టైమే పట్టిద్ది గానీ, మనకైతే అమౌంట్ అయితే ఎక్కువ ఇవ్వరు. అంతే ఇస్తారు. సరే అంతిచ్చినా పర్లేదు అంటే ఇంకా తగ్గించే రకాలు గూడా ఉన్నారనమాట. అయినా గూడా అది ఇగ కామన్ అని అనుకోండి ఏదైనా గూడా. ఇంకా ఈ బ్లౌజ్ ఒకటుంది కదా! అయితే ఇంకొక విషయం ఏంటంటే నాకు హెమ్మింగ్ చేసే అమ్మాయి తనైతే వస్తుంది గానీ, వాళ్ళ బాబునైతే పంపిస్తూ ఉందనమాట. వాడైతే ఇంకా వచ్చి తీసుకెళ్తా ఉన్నాడు. ఇంకా అమ్మాయికి కూడా నేనైతే ఆహ్, అంటే శారీస్‌కి మనీ అయితే ఇవ్వాలి. అంటే హెమ్మింగ్‌కి డబ్బులైతే ఇవ్వాలి. అయితే తనొస్తదేమో ఇద్దాము అనుకుంటే అస్సలు రావట్లేదు ఇప్పటికి. నాకు తెలిసి 2000 దాకా అయ్యుంటాయి. ఒక 1 మంత్ నుండో ఏమో నేనసలు ఇవ్వలేదు. ఎప్పుడైనా గూడా 15 డేస్‌కొకసారి ఇస్తూ ఉంటారనమాట హెమ్మింగ్ అమ్మాయికి మనీ అయితే. ఈసారి 1 మంత్ పైనే అయినట్టుంది. నేనప్పుడు మ్యారేజ్‌కి ఊరెళ్ళాను చూడండి. అప్పటి నుండి కూడా ఇంతవరకు ఇవ్వలేదిగ. ఇంకా అటు ఇటు వెళ్ళడంతోనే సరిపోయింది. తనకు మనీ ఇవ్వడం. తను గూడా అడగదనమాట. ఇంక నేను ఇస్తా అంటేనే తీసుకుంటది. ఎందుకంటే నాకు గూడా అనిపిస్తదా ఉంటది. వెంట వెంటనే ఇస్తేనే బెస్ట్ గదా! ఎందుకు వాటిని స్టోర్ జేసేసి మళ్ళీ ఎక్కువ అమౌంట్ అయ్యేదాకా చూడడం అని జెప్పేసి. ఇప్పుడు చూసారా 2000 అవుతాయేమో నాకు తెలిసి. ఇంకా అందుకని ఫాస్ట్‌గా ఇచ్చేస్తూ ఉంటాననమాట హెమ్మింగ్‌కి. ఇంక ఈసారైతే లేట్ అయింది. ఇంక తనొస్తే ఇద్దాము అని చూస్తుంటే తనేదైతే అస్సలు రావట్లేదు. ఇంక వాళ్ళ మమ్మీకి అంటే వాళ్ళ బాబొస్తున్నాడు గదా! ఇంక వాళ్ళ మమ్మీకి చెప్పు అని చెప్పేసి అన్నాను గానీ, తను మరి వస్తుందా లేదో తెలీదు. వాళ్ళ బాబేమంటున్నాడు, "మేమైతే ఊరెళ్ళిపోతామేమో ఆంటీ ఇక. వాళ్ళు ఉండేది ఎక్కడంటే ఒరిస్సానా, రాజస్థాన్ అనుకుంటా. అక్కడి నుండి అంటే అక్కడికి వెళ్ళిపోతామిక" అని చెప్పేసి అంటున్నాడనమాట. సరే అవైతే మనీ అయితే క్లియర్ చేసుకొని వెళ్ళమని చెప్పేసి అన్నాను నేను. మరి ఎప్పుడొస్తదో తెలియదు. ఇంకా తన దగ్గరైతే ఉన్నాయన్నమాట బ్లౌజులు, సారీస్ కూడా హెమ్మింగ్ చేసేటివి. ఇంకా షాప్‌లో కూడా ఉన్నాయి కానీ, ఇంకా అంతకుముందు గూడా తను ఊరెళ్ళినప్పుడు వేరే అమ్మాయిని చూపిచ్చి మరి వెళ్ళిందనమాట తను. అలా ఆ అమ్మాయికి కూడా వచ్చేదండి మళ్ళీ. మొన్న ఈ అమ్మాయికి హెల్త్ బాలేకపోతే వేరే అమ్మాయి చేసిందనమాట. అంటే వాళ్ళ రిలేటివ్సే. ఇంకా తనకి కూడా ఇవ్వాలి. తనకేమో ఒక ఎంత తనొక 15 ఏమో జేసినట్టుంది. అంటే ఒక 150 ఏమో ఇవ్వాలి ఆమెకి. ఆమె 2 డేస్ ఏమో చేసింది. 150 రూపీస్ ఇవ్వాలి. ఆహ్, తనకి కూడా ఇవ్వాలింకా. హెమ్మింగ్‌కి మొత్తానికైతే నేను ఇద్దరికివ్వాలిప్పుడు. హెమ్మింగ్ చేసే వాళ్ళకి. ఇంకా అవి క్లియర్ చేస్తే కొంచెం బావుంటది. ఎందుకంటే నాకు ఎందుకో గాని పెండింగ్ పెట్టడం ఇష్టముండదు. నాకిచ్చే వాళ్ళు సరిగ్గా టైంకి ఇవ్వరు కానీ, అంటే నేనిచ్చే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా టైమ్ టు టైమ్ ఇస్తాను. ఎందుకంటే వాళ్ళు కష్టపడేది రూ. 10, రూ. 20 కోసమే గదా! నేను మళ్ళీ వాటిని లేట్‌గా ఇవ్వడం ఎందుకని ఒక 500, 1000 కాంగానే ఇచ్చేస్తూ ఉంటాను. ఈసారి కొంచెం 2000 పైన అయినట్టున్నాయి. కానీ ఖచ్చితంగా ఇస్తూ ఉన్నానన్నమాట. ఎప్పటికప్పుడు ఇస్తా ఉంటాను. కానీ తనస్సలు అడగదు. నేనే ఇస్తా ఉంటాననమాట. ఇప్పటికి గూడా ఇన్నైనా గూడా తను అడగలేదు. నేనే ఇవ్వాలి అనుకుంటున్నాను. ఇక 1 మంత్ పైనే అయిపోయింది గదా! ఇంకా లేట్‌గా చేస్తే ఇంకా పెరుగుతా ఉంటాయి. ఎప్పటియప్పుడు క్లియర్ చేస్తా ఉంటే మనకి కూడా రిలీఫ్‌గా ఉంటదనమాట. అందుకని ఇంక చెప్పాను గదా! ఈరోజు పెద్ద సైజ్ బ్లౌజులు. ఈ పెద్ద సైజ్ బ్లౌజులేమో గానీ చిరాకొచ్చేస్తుందండి స్టిచ్చింగ్ మీదనే. అవి ఎప్పుడైపోతాయా అనిపిస్తది నాకు. కానీ కుడతా ఉంటే ఫాస్ట్‌గానే అయిపోతాయిలెండి. కానీ ఎందుకవి చూడంగానే అదొక ఫీలింగ్ అనమాట. అబ్బా! ఈరోజు పెద్ద సైజ్ బ్లౌజ్ కానీ నాకు తెలిసి అన్ని పెద్ద సైజ్ బ్లౌజులే వస్తాయి. నాది కూడా పెద్ద సైజ్ బ్లౌజే. ఈ మధ్యల అసలు చిన్న సైజ్ బ్లౌజులు రావడమే గగనం అయిపోయిందండి. ఎప్పుడో నూటికో, కోటికో ఒకటన్నట్టు వస్తుంది. అసలు డైలీ రావు మనకి. ఎక్కువగా మనకొచ్చేటి సైజు ఆహ్, 35, 36, 38, 40, 43 ఇవొస్తాయన్నమాట ఎక్కువగా. రన్నింగ్ అయ్యేటివి ఇవే అన్నమాట. 35 నుండి స్టార్ట్ అయితాయి. 34 గూడా రాదెక్కువ. 33 రాదు. 32 ఎప్పుడో ఒకటి. 32 ఎప్పుడో ఒకటొస్తది. ఇంకా 30 అయితే చాలా రేర్ అన్నమాట. 32 ఎప్పుడో ఒకటొస్తా ఉంటది. 30 గూడా వస్తూ ఉంటది అప్పుడప్పుడు. ఎక్కువ రాదు. 28 గూడా వస్తది. అండ్ మనకెక్కువ రెగ్యులర్‌గా వచ్చేటియంటే ఇంకా 35 నుండే. 34 గూడా అప్పుడప్పుడు వస్తది. ఎక్కువ రాదు. 35 నుండయితే ఇగ రెగ్యులర్‌గా వస్తది. 34, 35, 36, 37 గూడా తక్కువ. 38 వస్తది. ఇంకా 40
42, 43 ఈ సైజ్ వరకైతే రెగ్యులర్ గా వచ్చే బ్లౌజులు అనమాట. రోజు కుట్టే బ్లౌజులే కాబట్టి ఏం కాదు. కానీ ఒక్కొక్కసారి 40, 43 వచ్చేటివి చూసారా? అవే కొంచెం చిరాకు అనిపిస్తది. ఇంకా 45 సైజ్ అయితే ఒక్కసారో, 2 సార్లో వచ్చిందండి నాకు. 44 వచ్చినాయి. 44 అప్పుడప్పుడు వస్తా ఉంటాయి రేర్‌గా. అండ్ 45 అయితే నాకు ఒకటో, రెండో వచ్చినాయి. చాలా తక్కువ. అలా వచ్చినప్పుడు మాత్రం చిరాకు అనిపిస్తది. కానీ ఈ పెద్ద సైజ్ బ్లౌజులే వస్తాయి. మీడియం టు పెద్ద సైజు. చిన్న సైజ్ బ్లౌజులయితే అస్సలు రావు. చిన్న సైజ్ బ్లౌజులొచ్చాయనుకోండి, అసలు రోజు ఎన్ని బ్లౌజులు కుట్టొచ్చో నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తది చిన్న సైజ్ బ్లౌజులని చూస్తా ఉంటే. అవి ఎన్నొచ్చినా కూడా ఫాస్ట్ ఫాస్ట్‌గా కుట్టాలనిపిస్తా ఉంటది. ఈ పెద్ద సైజ్ బ్లౌజులొచ్చినప్పుడే మూడంతా అప్‌సెట్ అయిపోతదనమాట. కానీ మనం కుట్టేది మొత్తం అవే బ్లౌజులు. కాబట్టి ఇగ తప్పదు. అలవాటయిపోయింది. అండ్ ఇది ఒక బ్లౌజ్ కంప్లీట్ అయిపోయిందది. ఆ బ్లౌజ్ కుట్టిన తర్వాత ఈ బ్లౌజ్ అనమాట. ఈరోజు ఎందుకంటే ఈ మధ్యలో నేను 7 వరకే ఇంకా స్టిచ్చింగ్ అనేది ఆపేసానండి 2 డేస్ నుండి. మొన్నటి దాకా అయితే 8:30, 9 వరకి కుట్టాను గదా! మళ్ళా నిన్న, ఈరోజు గాని అంటే ఫ్రైడే, సాటర్‌డే అలా నేను 7కే ఆపేసానండి స్టిచ్చింగ్ అయితే. అర్జెంట్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా 7 వరకే స్టిచ్చింగ్ ఆపేసి, ఆ 7 నుండి మనకి ఫ్రైడే రోజేమో కస్టమర్స్ ఏంటంటే మనకి ముక్కల చీరల కోసం వస్తూ ఉంటారు కదా! అది ఆ రోజు అవన్నీ సెట్ చేసుకోవడం జరిగింది. తెచ్చిన మూట అన్నీ ఓపెన్ చేసేసి అంటే మనకు ప్యాకింగ్ వస్తా ఉంటాయి కదా! అవన్నీ ఓపెన్ చేసి అవన్నీ నీట్‌గా సర్దుకున్నాను ఫోల్డింగ్ చేసుకొని. కొంతమంది చూసి వాటిని అటు ఇటు పడేస్తా ఉంటారు కదా! వాటన్నిటిని నీట్‌గా ఫోల్డ్ చేసుకొని అన్ని కట్టలు కట్టి పెట్టేసాను. అండ్ ఆ రోజు అది అయిపోయిందనమాట. 7కి క్లోజ్ చేసినా కూడా స్టిచ్చింగు. ఇంకా సాటర్‌డే రోజు గూడా ఇప్పుడైతే ఈ బ్లౌజ్ కట్ చేసేటప్పటికి 5:30నో ఏమో అవుతుంది. ఇంకా ఆ టైంకి ఈ ఒక్క బ్లౌజ్ కుట్టేసి ఇంకా ఆపేస్తాను ఈరోజు. ఇంకా సారీస్‌కి ఫాల్స్ అయితే ఉన్నాయి. మా వారు వస్తా అన్నారు మరి. వస్తారో లేతే తెలీదు. ఈరోజైతే ఇంట్లో అయితే ఆహ్, హాల్‌లో ఉన్న ఫ్యాన్ అయితే ఖరాబ్ అయిపోయింది. అంతెందుకు రావట్లేదు. ఇంక నిన్న లేట్ అయిపోయింది కాబట్టి నిన్న చూడలేదు మా వారు. మరి ఈరోజు చూస్తా అన్నారు. కాబట్టి కొంచెం ఎర్లీగానే ఇంటికైతే వెళ్దాము అనుకుంటున్నాము. ఇంకా మా వారైతే 7 వరకు వస్తారేమో. నేను ఆ 7 వరకి ఈ బ్లౌజ్ కంప్లీట్ చేసేసి, ఇంకా హెమ్మింగ్‌కిచ్చే అమ్మాయికైతే హెమ్మింగ్‌కిచ్చేసి, ఇంకా ఈరోజైతే ఆహ్, తొందరగానే వెళ్దాం అనుకుంటున్నాను. అంటే 8 లోపే వెళ్దాం అనుకుంటున్నాను ఇంటికి. చూడాలి. పిల్లలైతే ట్యూషన్‌కి వెళ్లారు ఈరోజు. ఇది కూడా పెద్ద సైజ్ బ్లౌజే అండి. చాలా పెద్ద సైజ్ బ్లౌజు. మొన్న రీసెంట్‌గా వీళ్ళయ్యే ఈ కస్టమర్‌యే ఒక 4, 5 కుట్టాను. మళ్ళీ తను ఇంకా తీసుకొచ్చిందనమాట. అంటే ఇలా తెస్తూనే ఉంటారు రెగ్యులర్ కస్టమర్స్. మార్నింగు ఒక ఆమెది నేను బ్లౌజ్ కుట్టానని చెప్పాను కదా! ప్లెయిన్ బ్లౌజు. తనకైతే హెమ్మింగ్ జేసేసి ఇచ్చేసాననమాట. ఫోను చేస్తే వాళ్ళ బాబు తీసుకొచ్చి ఇచ్చాడు. ఇంకా ఆమె ఫోను చేసిందనమాట. బ్లౌజ్ అయిందా అండి అని జెప్పేసి. ఇంకా తను తీసుకెళ్ళింది. మరి తను ఇక్కడే వేసుకొని చూస్తా అన్నారు గానీ, వద్దులేండి ఇంటికెళ్ళి వేసుకొని చూసి ఫోను చేయండి అన్నాను. మరి ఇంకా ఫోను చేయలేదు. చూసాను అప్పటి వరకి. సరే తనిష్టం. ఫోను చేస్తే కుడదాం. లేదంటే లేదు అని జెప్పేసి అనుకున్నాను. అంతగా నేను పట్టించుకోలేదులెండి. ఇంకా కటింగ్ అయితే అయిపోయింది. ఇదిగోండి చూసారు గదా! ఫస్ట్ కట్ చేసిన బ్లౌజ్ ఇది. అది కంప్లీట్ అయిపోయింది అప్పుడే. వీడియో ఏమో లేట్‌గా షూట్ చేశాననమాట. ఇప్పుడు హెమ్మింగ్‌కి ఇస్తున్నాను కాబట్టి ఈ బ్లౌజు. ఇది ఇన్విజిబుల్ పైపింగ్ వేశానండి. ఇంకా చాలా మంది ఇన్విజిబుల్ పైపింగే అడుగుతూ ఉంటారు. నిజం చెప్పాలంటే అదే మనకి ఈజీ అనిపిస్తది. నార్మల్ పైపింగ్ కంటే కూడా. కానీ ఇంకలా ఒక్కొక్కసారి కుదురుతది. ఒక్కొక్కసారి కుదరదు. కానీ ఎక్కువగా నేను ఇన్విజిబుల్ పైపింగే వేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇదొచ్చేసి ఇంకొక బ్లౌజు. ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో బ్లౌజు. మీకు ఇలా చూస్తే అర్థం కావట్లేదు గానీ చాలా పెద్ద సైజ్ బ్లౌజు. ఇది చూసారు కదా! ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. అప్పటికి నైట్ అయిపోయింది. 7 వస్తుందనుకుంటా. ఇది ఆపేసా అంటే ఇది కుట్టేసి ఆపేద్దామని చెప్పాను గదా! ఇంకా ఆపేసి వేరే పనులైతే చేసేసుకోవాలి షాప్‌లోనే. అప్పుడే వెళ్ళాలిలెండి 7కే. ఇంకా చీకటయిపోయింది గదా! ఇంకా మా వారైతే వచ్చేసి ఫాల్ అయితే కుడుతున్నారు. ఒక చీరకే ఫాల్ వేయమన్నాను అర్జెంటుంటే. అయితే ఇప్పుడే ఇంకొక కస్టమర్ అయితే వచ్చారనమాట. తను ఈ బ్లౌజు, సారీ అది తీసుకొచ్చారు. సేమ్ టు సేమ్ అదే బ్లౌజు అలానే కుట్టమన్నారు కానీ లూజ్ పెట్టమన్నారు. ఒక 2 ఇంచెస్ అట్లా. అదే రాసుకున్నాననమాట. మళ్ళీ హ్యాండ్స్‌కి ఫ్రిల్స్ పెట్టమన్నారు. కుచ్చులు టైపు. ఇంకా అదంతా రాసుకున్నాను. ఎందుకంటే కొంతమంది కస్టమర్స్‌కి ఎలా చెప్పారో వాళ్ళకలానే స్టిచ్ చేసివ్వాలి.
కొంచెమైనా మిస్టేక్ అయినా కూడా నేను ఇలా చెప్పాను కదా! మీరు ఇలా చేశారు ఏంటని అంటారు. అంటే అలాంటి సిట్యుయేషన్ రాలేదు గానీ, అలాంటి సిట్యుయేషన్ రావద్దు అంటే వాళ్ళు ఏం చెప్పారు ఏంటనేది ప్రతీదీ నేను ఒక పేపర్‌లో మనం ఫాల్స్ తీయగా మిగిలిన అట్ట ముక్కలుంటాయి గదా! వాటిని వేస్ట్ చేయకుండా నేను అలా యూజ్ చేసుకుంటాననమాట. అంటే వాళ్ళకి అమౌంట్ వేయడానికైనా, లేదా ఇలా నేను వాళ్ళేం చెప్పారు ఏంటనేది కస్టమర్స్‌ది రాసుకోవడానికైనా, అలా రాసుకొని వాళ్ళ బ్లౌజ్‌లోనే పెట్టేస్తాను. ఎందుకంటే మనం ఎప్పుడు కట్ చేసినా కూడా అది ఓపెన్ చేస్తే, ఆహా! వాళ్ళు ఆ రోజు ఇలా చెప్పారు, ఇలా కట్ చేయాలి అన్న ఒక ఫీలింగ్ అయితే వస్తదనమాట. అంటే మనకు గుర్తుగా అనమాట. బుక్‌లో రాసుకోకుండా నేను ఫస్ట్ పేపర్ పైన రాసుకుంటాను. అది వాళ్ళ కవర్‌లోనే పెట్టేస్తాను. అది నేను రేపు కట్ చేయొచ్చు, ఎల్లుండి కట్ చేయొచ్చు. లేదు ఒక 3, 4 డేస్ తర్వాత కటింగ్ అనేది చేయొచ్చు కదా! ఎప్పుడు చేసినా కూడా నాకది ఓపెన్ చేయంగానే వాళ్ళు ఇలా పెట్టమన్నారు అనేది ఒక ఐడియా కోసం నేను అలా రాసి పెట్టుకుంటాను. మీరు గూడా అలానే చేయండి. స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి అది బెస్ట్ అనమాట. బుక్‌లో రాయాలి అంటే ప్రతీది బుక్‌లో రాయాలంటే ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు. అందుకని పేపర్‌లో రాసుకొని ఫస్ట్ దాంట్లో పెట్టేసుకుంటే అది ఓపెన్ చేయంగానే మనకు కనిపిస్తది. అండ్ ఇవేమో ఒక 2 డేస్ బ్యాక్ అయితే ఒక కస్టమర్ తీసుకొచ్చారంట. వీళ్ళు కూడా రెగ్యులర్ కస్టమర్సే. ఇవి ఆ రోజు చెప్పాను గదా! నేను ఇలానే రాసుకున్నాను. ఇప్పుడు ఇది 2, 3 డేస్ బ్యాక్ రాసుకున్నదనమాట. దాని మీద ఎలా రాసాను ఏంటనేది చూసుకుంటున్నాను. వాళ్ళెలా పెట్టమన్నారు, ఏంటి అనేది. అంటే దానికి సంబంధించి లైనింగ్ ఎంత తీసుకోవాలనేది అర్థమవుతది. వాళ్ళెలా కుట్టమన్నారు, ఏంటి, దానికి మనం ఎంత లైనింగ్ తీసుకోవాలనేది అర్థమవుతది. అందుకనే చూస్తున్నాను. ఇంకొక దానికేమో ఫుల్ హ్యాండ్స్ పెట్టేసి అంటే ఫుల్ హ్యాండ్స్ అంటే 3/4 పెట్టేసి పైన చిన్న ఫ్రిల్స్ ఇమ్మన్నారు. ఇంకొకటి హాఫ్ హ్యాండ్స్. దానికి మనం ఎంత లైనింగ్ తీసుకోవాలి ఏంటని చూసాను. కానీ వాళ్ళది కొంచెం పెద్ద సైజ్ బ్లౌజే. అంటే పొడవు ఎక్కువగా ఉంటది. కాబట్టి మనం మీటర్ తీసుకోవాల్సిందే. ఇంకా అలా చూసుకొని నేను తీసుకుంటున్నాననమాట లైనింగు. దీనికైతే కరెక్ట్‌గా మ్యాచింగ్ అయితే దొరకట్లేదు. ఇదేమో కొంచెం లైట్‌గా కలుస్తుంది మరి. వేసిన తర్వాత తనేమంటారో ఏంటనేది చూస్తున్నాను. కానీ రెగ్యులర్ కస్టమరే కాబట్టి కొంచెం అటు ఇటు అయినా కూడా అడ్జస్ట్ చేసుకుంటారనమాట. కొంతమంది కస్టమర్స్ ఏంటంటే సేమ్ టు సేమ్ లైనింగ్ ఎందుకు వేయలేదండి అని అడుగుతారు. కానీ మనకి రెగ్యులర్‌గా వచ్చే కస్టమర్స్ గురించి మనకు తెలుసు గదా! వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటదని మనకు అర్థమైతది కాబట్టి, నేను అలాంటి వాళ్ళకి కొంచెం పర్లేదు చూసి వేస్తాననమాట. ఇంక ఇప్పుడైతే ఈ 2 లైనింగ్స్ అయితే కట్ చేస్తున్నాను. అయితే అప్పటికే టైం 7:30 అట్లా అవుతుంది నైట్. ఇంక నేను ఇవి కట్ చేస్తున్నాను గానీ, ఇప్పుడైతే ఇవి కట్ చేయడానికి కాదు. అంటే బ్లౌజులు కట్ చేయను. బ్లౌజ్ పీసులు ఇలా కట్ చేసుకొని ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంక రేపు సండే కదా! సండే అంటే ఇది సాటర్‌డే వ్లాగ్ కాబట్టి సండే రోజు నేను వీలైతే ఇంటి దగ్గర కట్ చేద్దాము అని. వీలైతేనే లేదంటే లేదు. సండే అంటే మనకెన్నో పనులుంటాయి. వారం నుండి పెండింగ్ పెట్టిన పనులన్నీ సండే రోజే చేసుకోవాలి కాబట్టి కుదురుతదో లేదో ఇంకా మా నాన్నయి ఇంకా షర్ట్స్ కూడా కట్ చేయాలనుకుంటున్నాను. మరి ఇవన్నీ అవుతాయో లేదో 2 ఫ్రాక్స్ గూడా ఉన్నాయి. అవి గూడా అని ఇంక అన్నీ తీసుకొని ఇంటికొచ్చేసాను. ఇంక మా వారైతే ఫ్యాన్ తీసుకొనైతే షాప్‌కైతే వెళ్లారు. రిపేర్ షాప్‌కి చేపించడానికి. నేనైతే ఆలోపైతే రైస్ పెట్టేస్తున్నాను. రైస్ పెట్టేసి కర్రీకైతే ఏదన్నా కర్రీ చేయాలి ఫాస్ట్‌గా అయ్యేదిగా. ఇంకా అందుకని ఫస్ట్ అయితే రైస్ కడిగి పెట్టేసి, కర్రీ అయితే పొయ్యి మీద వేసాననుకోండి, 2 స్టవ్‌ల మీద 2 ఒకటి కర్రీ, ఒకటి రైస్ అయితే కంప్లీట్ అవుతా ఉంటది. ఆలోపు నేను సింక్‌లో ఉన్న గిన్నెలైతే కడిగేసుకోవాలి. ఇలా నేను టైమ్ వేస్ట్ చేయననమాట. హాఫ్ అన్ అవర్‌లో మనకి అన్ని పనులైతే కంప్లీట్ చేసేసుకుంటాను. ఇంకా ఎక్కువ సేపు కిచెన్‌లో ఉండి అది ఇది చేసుకుంటే అసలు టైమ్ వేస్ట్ చేయను. ఎందుకంటే డే అంతా స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉండి, మళ్ళీ వచ్చి కిచెన్‌లో గంటలకు గంటలు ఉండి చేయాలంటే నాకస్సలు నచ్చదు. చేయలేను గూడా. అంత ఇబ్బందిగా ఉంటది. నీరసంగా గూడా ఉంటది. కాళ్ళు గూడా పెయినొస్తా ఉంటాయన్నమాట. అందుకని ఫాస్ట్‌గా వంటనేది కంప్లీట్ చేశాను. ఇంక పిల్లలు, మా వారైతే షాప్‌కైతే వెళ్లారు. దగ్గరే గాబట్టి నడుచుకుంటూ వెళ్లారన్నమాట పక్కనే. హ్మ్. మాది రోడ్డుకి దగ్గరే ఉంటది కాబట్టి పక్కనే. ఇంకా వాళ్ళు రిపేర్ చేపిచ్చుకొని వచ్చేలోపైతే వంటంతా కంప్లీట్ చేయాలి. ప్లస్ సింక్‌లో ఉన్న గిన్నెలను కడిగేయాలి. ఇంకా ఇల్లంతా ఒకసారి క్లీన్ జేసుకోవాలి. ఇంక నేను రాకముందే ఫ్యానయితే విప్పదీశారు గాబట్టి మొత్తం డస్ట్ అంతా పడేశారు. ఇంక అదంతా క్లీన్ జేసుకోవాలి. ఇంక అందుకని ఫాస్ట్‌గానే జేసేసుకోవాలి. అప్పటికే 8 అవుతుంది నైటు. చెప్పాను గదా! తొందరనే వస్తాను అని జెప్పేసి షాప్ దగ్గర నుండి. తొందరనే వచ్చేసాను. ఇంక రాగానే ఈ పనైతే పెట్టేసుకున్నాననమాట. అయితే ఇప్పుడు ఫ్రిడ్జ్‌లో అసలు ఏం కూరగాయలున్నాయి, అసలు తొందరగా ఏదైతదనేది చెక్ జేస్తున్నాను. అందుకే మీకు కనిపించకుండా ఫ్రిడ్జ్ దగ్గర ఉన్నాననమాట. అయితే అప్పటికప్పుడు ఫాస్ట్‌గా కావాలి అంటే మునక్కాయ టమాటా చేయొచ్చు. లేదా ఫస్ట్ అయితే అనుకున్నాను మెంతం కర్రీ చేద్దామని. కానీ మెంతం కర్రీ ఇప్పుడు వద్దులే అని చెప్పేసి టమాటాలు మాత్రం తీసాను.
చాలా రోజులవుతుంది. టమాటా కర్రీ దగ్గరగా గుజ్జుగా చేసుకోవాలని. ఇంకా ఈరోజైతే టమాటా కర్రీ చేద్దామని జెప్పేసి టమాటాలు, పచ్చిమిర్చి అయితే తీసుకుంటున్నాను. నాకు పచ్చిమిర్చి వేసి టమాటా కర్రీ అంటే చాలా ఇష్టం. మళ్ళీ కొత్తిమీర చాలా ఎక్కువ ఏసి అలా ఇష్టమనమాట. కానీ ఇంకా పచ్చిమిర్చి ఎక్కువ వేస్తే ఈ మధ్య కాలంలో ఏంటో గానీ అందరికి గ్యాస్ ఫార్మ్ అవ్వడము, అల్సర్ తయారవ్వడం అలా జరుగుతున్నాయంట. అందుకనే పచ్చిమిర్చి ఎక్కువ వాడట్లేదు. నేనే కాదు ఎవ్వరం వాడట్లేదు. అందుకని పచ్చిమిర్చిని కొంచెం అవాయిడ్ చేస్తూ ఎర్ర కారం వాడాల్సొస్తుందనమాట. ఇంకిప్పుడైతే నేను వంట చేసుకుంటూ అయితే ఎండు ద్రాక్ష ఉంటాయి. సారీ ఎండు ఖర్జూరం. ఎండు ఖర్జూరం అయితే వాటర్‌లో నానపెట్టేసుకొని తినాలి. కానీ అస్సలు నాకు గుర్తే ఉండట్లేదండి మార్నింగ్. అందుకని అప్పుడప్పుడు గుర్తుకొచ్చినప్పుడల్లా ఒకటి, 2 తింటా ఉంటానింకా. వాటర్‌లో నానపెట్టేసి ఎండు ఖర్జూరాలు నైట్ నానపెట్టేసి మార్నింగ్ ఆ వాటర్ తాగి ఎండు ఖర్జూరాలు తింటే బాడీలో ఉన్న హీట్ పోవడమే కాదు, మనకి రక్తహీనత కూడా పోతదంట. మంచిది. మన హెల్త్‌కి చాలా మంచిదంట. కానీ నేనట్లా ఒక్కసారి, 2 సార్లు చేస్తాను. ఇంక నాకు గుర్తుండది. లేదా ఎందుకో ఇంట్రెస్ట్ అనిపించది. అది అంతే ఉంటది. ఇంకా అలా ఫ్రిడ్జ్‌లో ఉండిపోయాయన్నమాట. ఇప్పుడు ఫ్రిడ్జ్ ఓపెన్ చేశాను కాబట్టి ఒకటి తీసుకొని నోట్లో వేసేసుకున్నాను. ఇంకా రాగి పిండయితే తెచ్చి 1 మంత్ పైనే అయిందండి. రాగి జావ చేసుకొని తాగుదాం మార్నింగు అని. అది కూడా టైం ఉండట్లేదు. మార్నింగ్ లేసి వంట పని చేసేసరికే సరిపోతుంది. మా పిల్లల్ని రాగి జావ తాగుతారా అంటే వాళ్ళేమో నాకొద్దంటే నాకొద్దంటూ ఉంటారు. ఇక మా వారేమో "నువ్వు చెయ్యి నేను తాగుతాను" అంటారు. కానీ ఆయన కూడా తాగుతాడా లేదా అని చెప్పేసి ఇక నేను చెయ్యట్లేదు. టిఫిన్ చేసి టిఫిన్‌లు వంటలయ్యేసరికి 8:30 అవుతుంది. ఇంక నేను రాగి జావ ఎప్పుడు చేయాలి? కానీ చేయాలి. రాగి జావ స్టార్ట్ చేయాలి మళ్ళీ నేను కూడా. రాగి పిండి తెచ్చి ఫ్రిడ్జ్‌లో పెట్టాననమాట. 1 మంత్ అయిపోయింది. ఎంత ఒక కేజీనో, అర కేజీనో తెచ్చాను. ఎక్కువ తేలేదు. ఇక ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయితుంది కాబట్టి రాగి జావ అయితే బెస్ట్ మనకి కొంచెం బాడీ కూల్‌గా ఉండడం కోసం. అండ్ ఇప్పుడైతే పచ్చిమిర్చి, టమాటాలు, ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను. చెప్పాను గదా! ఇది ఈ మధ్యలో పొయ్యి కొంచెం చిన్నగా వస్తుందని చెప్పాను కదా! ఈ పొయ్యి. దానికే ప్రాబ్లమ్ అయిపోతుంది. కానీ వంటలైతే ఫాస్ట్‌గానే చేస్తాను. స్టవ్ బాగుంటే ఇంక ఫాస్ట్‌గా అయిపోతాయన్నమాట. ఇంక పిల్లలైతే జస్ట్ ఇప్పుడే వచ్చి వెళ్ళాడన్నమాట. "అయిపోయిందారా మరి ఫ్యాన్" అంటే, "చేస్తున్నారు మమ్మీ. చేసినాక తీసుకొస్తారంట డాడీ" అని చెప్పేసి అన్నాడన్నమాట. ఫ్యాన్ లేకపోతే అస్సలు కుదరదండి హాల్‌లో. టీవీ ఆన్ చేసుకోవాలన్నా కూడా ఏదైనా మాకు ఫ్యాను లేకపోతే అస్సలు ఉండదు. ఎవరికైనా కూడా అంతే కదా! ఇంక అసలే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. వేడి వేడిగా ఉందన్నమాట. హాట్‌గా. ఇంక కూలర్ కూడా పైనుండి దింపే సమయం అయితే వచ్చేసినట్టే. ఇంక కూలర్ కూడా పైన నుండి కిందకి దించాలి. అంతకుముందు మాది టాప్ లోడ్ వాషింగ్ మిషన్ ఉండే. అది అప్పుడు బాల్కనీలో పెట్టాం కాబట్టి మాకు అది ఏమంటారు? కూలర్ పెట్టుకోవడానికి మంచి ప్లేస్ ఉండే. బాల్కనీ డోర్ దగ్గర. కానీ ఇప్పుడు బాల్కనీ డోర్ దగ్గర లోపల వైపే మేము ఈ ఫ్రంట్ లోడ్ తీసుకున్నప్పటి నుండి ఇంకా ఎండకి, వానకి ఖరాబ్ అయితుందని చెప్పేసి లోపల పెట్టాం కదా! ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్. మరిప్పుడు అది ఏం చేయాలో మరి అక్కడే మేము ఇప్పుడు ఏమంటారు? కూలర్ అయితే పెట్టుకోవాలి. మరి ఎలా పెట్టుకోవాలి ఏంటనేది చూడాలి. సెట్ చేసుకోవాలి ఇంకా. వాషింగ్ మిషన్‌కి ఇబ్బందయిపోతది. బయట బాల్కనీలో పెడితేనేమో వర్షాలకి, ఎండకి పాడైపోతదేమో అనిపిస్తుంది. అంత రేట్స్ పెట్టి కొని మనం మళ్ళీ వాటిని జాగ్రత్తగా చూసుకోకపోతే అంత మనీ వేస్ట్ అయిపోతాయి గదా! అందుకని కొంచెం కేర్ తీసుకోవాలి వస్తువుల పైన గూడా. ఎందుకంటే మనీ అనేది వట్టిగా రావు గదా! ఎంత కష్టపడితే వస్తున్నాయో మనకి తెలుసు కాబట్టి వస్తువుల విలువ గూడా మనకి తెలిసుండాలి. నేను అంతకుముందు టాప్ లోడ్ ఉన్నప్పుడు అట్లనే చేశాను. అసలు దాని మీద అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు. అందుకే తొందరగా ఖరాబ్ అయిందేమో అనిపిచ్చింది. అందుకే ఇప్పుడు దాన్ని అలా చేయకూడదని నాకు తెలిసొచ్చింది నిజంగా. ఏదైనా ఒకటి చెడిపోతే గానీ మనకి దాని విలువ అనేది తెలుస్తది. అలా అన్నమాట. ఇప్పుడు రైస్ అయితే అయిపోవచ్చింది. కర్రీ గూడా పొయ్యి మీద వేశాను. ఇప్పుడు నెక్స్ట్ అంట్లు తోమేసేయాలి. అంటే సింక్‌లో ఉన్న గిన్నెలు మొత్తం కడిగేసుకోవాలి. ఇగ కిచెన్‌లో ఉన్న గిన్నెలన్నీ కడిగేసుకున్నామనుకోండి, ఈ కడిగేలోపు కర్రీ రైస్ అయితే అయిపోతది. ఇంకా ఆలోపు మా వారు, పిల్లలు గూడా వచ్చేస్తారు కాబట్టి, ఇంకా పని అయితే అయిపోయినట్టే. ఇంకా వాళ్ళు రాగానే తినేసేయాలి. ఫస్ట్ అయితే నేను సింక్‌లో ఉన్న గిన్నెలన్నీ ఫస్ట్ కడిగేసి నీట్‌గా టబ్బులో వేసేసుకుంటాను. టబ్‌లో ఉన్న మార్నింగు కడిగిన గిన్నెలన్నీ సర్దేశాను. సర్దేసి ఈ గిన్నెలన్నీ మళ్ళీ టబ్‌లో వేసేసుకుంటున్నాను. ఈరోజైతే పని అయితే చాలా వరకి ఫుల్‌గా చేశానండి. బాగా అలసిపోయినట్టయితుంది. అంటే ఈ మధ్యలో ఏంటంటే పని ఎక్కువనే అయిపోతుందండి. ఇంట్లో పని, షాప్‌లో పని, వర్కు. కానీ తప్పట్లేదు. ఇక చేసుకోవాలి గదా! ఇప్పుడే గదా చేసుకోవాల్సింది మనం అనుకోని ఇక చేయడమే తప్ప ఏం లేదు.
ఇప్పుడైతే టైం అయితే 8:30 అయిపోయింది. 8:45 అలా అవుతుంది. ఫాస్ట్‌గా సింక్‌లో గిన్నెలన్నీ కడిగేసుకొని ఫ్రెష్ అప్ అవ్వాలి. ఫస్ట్ అయితే స్నానం అది చేస్తేనే రిలీఫ్‌గా ఉంటది. మనసంతా హాయిగా, ప్రశాంతంగా ఉంటదనమాట. ఇప్పుడైతే చూసారు కదా! నేను ఫ్రెష్ అప్ అయిపోయాను. స్నానం అది చేసేసైతే వచ్చాను. అప్పటికే 9 అవుతుంది. ఇప్పుడైతే ఇగోండి అన్నము, కూర అయితే వేసుకొని ఇంక తింటున్నాము నలుగురం కూడా కూర్చొని. ఫ్యాన్ అయితే బిగించేశారు. ఫ్యాన్ గాలి వస్తా ఉంటే ఇంకా హ్యాపీ అనమాట పైన. ఇప్పుడైతే చూసారు కదా! టమాటా కర్రీ గుజ్జుగా చేశాను. ఇంకా ఇది వేడి వేడిగా రైస్‌లో అయితే వేసుకొని తింటున్నాను. చాలా ఇష్టంగా, చాలా హ్యాపీగా కూడా ఉంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత నాకు ఇష్టమైన కర్రీ మళ్ళీ చేసుకొని తింటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేయండి. థాంక్ యూ.